యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎందుకోసం ఇస్తున్నారు ఈ మిఠాయిలు? నా కడుపులో ఈయన బిడ్డ ఉంది. ఈ సంతోషంలో మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఈ పిల్ల అబద్ధాలు చెప్తోంది, పిచ్చి పట్టినట్టుంది. వాళ్ళంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఎన్ని డ్రామాలైనా ఆడుకో. మీరు నాకు ఏ డబ్బులు పంపించారో అందులో నుంచి కొన్ని డబ్బులతో మిఠాయిలు నేను వీళ్లకు పంచాను. ఇక మిగిలిన డబ్బులతో మిఠాయిలు నేను మొత్తం నగరం అంతా పంచి పెడతాను. దీంతో ఏమవుతుంది? లండన్కి అయితే వెళ్ళలేకపోయాను, కానీ తర్వాత ఇక్కడే బొంబాయిలో అందరికీ మిఠాయిలు పంచాలనుకున్నాను. అలాగే దాంతోపాటు వాళ్ళకి ఇది కూడా చెప్తాను, నేను ఏ సంతోషంలో మిఠాయిలు తినిపిస్తున్నాను. ఇక మీరు పిచ్చితనం అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, కానీ ఈ బిడ్డను నేను ఖచ్చితంగా కనితీరుతాను. ఏది ఏమైనా సరే. ఆ నరతో చెప్పింది నిజమే. ఈ భీమరావు ఎవరిలోనైనా గాలి నింపి ఎగురేలా చేస్తాడని. తను తప్పుగా చెప్పాడు. భీమరావు అందరికీ నేల మీద ఉంటూనే పటిష్టంగా నిలబడటం ఎలాగో నేర్పిస్తాడు, కానీ గాల్లో ఎగరడం కాదు. సార్, మీకు ప్రమోషన్ లెటర్ వచ్చింది. వీటన్నిటి కారణంగా నా ప్రమోషన్ ఆగిపోతుందేమో. ఇదంతా నీ కారణంగా జరుగుతుంది భీమరావు. చూడు ఆర్తి, నీకు ఇంకా డబ్బులు ఇస్తాను, కానీ ఇదంతా ఆపేయ్. నువ్వు ధనికురాలివి కావాలనుకున్నావు కదా, అయితే ధనికురాలివి అవు. మీతో కలిసి లండన్కి వెళ్ళాలని కలలు కన్నాను, అది నెరవేరలేదు. మరిక ఇప్పుడు ధనికురాలయ్యి ఏం చేయాలి? నేను నీకు ఎంత అత్యాశ ఉందనుకున్నానో నీకు అంతకంటే ఎక్కువే అత్యాశ ఉందనిపిస్తోంది. నువ్వు అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నావు. కాస్తంత మిఠాయి చూపించుకోవడానికి పంచావు, ఇక మిగతా డబ్బుల్ని ఉంచుకున్నావు. అంటే అనుకుంటున్నావేమో ఎంత డబ్బు గుంజగలిగితే అంత గుంజాలని. ఇది నీకు ఎవరు నేర్పించారు? భీమరావా, వాడి వైఫ్ రామా, లేక స్వయంగా నేర్చుకుని వచ్చావా? నాకు తెలుసు మీరు ఇలాంటి మాటలు తప్పకుండా అంటారని, అందుకే మీ డబ్బులు కూడా తీసుకొచ్చాను. ఇదిగో మీరు ఇచ్చిన డబ్బులు తీసుకోండి. నాకు ఈ డబ్బులు అక్కర్లేదు. ఇప్పుడు నాకు నా బిడ్డ కావాలంతే. మా ఆర్తి ఎప్పటిదాకా ఈ బస్తీకి రాలేదో అప్పటి వరకు అంతా సవ్యంగానే ఉంది. ఈ బస్తీలోకి వచ్చిందో లేదో సమస్యలు మొదలయ్యాయి. భీమ్, నువ్వేం చేస్తావో అది తప్పో లేక ఒప్పో నాకు తెలీదు, కానీ నీ మాటలు పాటిస్తే జీవితం కష్టమైపోతోంది.
నిజమే చెప్పారు. జోకు అన్నా, జనార్దన్ అన్నా, హితేష్ అన్నా నీకు దూరంగా ఉంటేనే ప్రశాంతంగా బ్రతకగలవని అన్నారు. లేదు పిన్ని, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఆగు, మీరందరూ దూరంగా ఉండండి. భీమ్ ఇంకా రామ్జీ అన్న కుటుంబానికి దూరంగా ఉండడమే మంచిది. కాదక్కా, అంత మాట అనకండక్కా. వీళ్ళ కుటుంబం ఒక పని మనిషిలో ఎంత ధైర్యాన్ని సృష్టించారంటే తను తన న్యాయం కోసం డేవిడ్తో మాట్లాడొస్తుంది. ఏంటి? సరే అయితే నేను ఇక్కడ ఉండను. అలాగే నీకు ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, నాతో పాటు పద. వద్దక్కా, మీరు వెళ్ళకండి. ఒకవేళ నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనే వెళ్ళిపోతాను. వద్దు ఆర్తి గారు, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను. ఒకవేళ ఇలాగే అన్ని సంఘాల వాళ్ళు గొంతెత్తిన వాళ్లను దూరంగా వెళ్ళగొడుతూ ఉంటే ఆ తర్వాత గొంతెత్తిన వాళ్లకు, పోరాటాలు చేసే వాళ్లకు స్థానం ఎక్కడుంటుందని. మీరు ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. సరే అయితే నేను ఇంకా దీపక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు ఏమంటున్నారు పిన్ని? పిన్ని, నేను ఎక్కడికి రానమ్మా. ఆర్తి ఒక పని మనిషి అయ్యుండి కూడా నన్ను ఛాలెంజ్ చేసి వెళ్ళింది. ఆయన నేనేమి చేయలేకపోయాను. లేదు 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 సార్, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈ ఛాలెంజ్ మీతో ఆర్తి చేసిందని మీకు అనిపిస్తుంది. కాదు, తను ఆర్తి ఆ చిన్న జాతి అమ్మాయి ఏమీ చెయ్యలేదు. తనలో అంత ధైర్యం కూడా లేదు, అలాగే అంత తెలివి లేదు మీకే సవాల్ విసరడానికి, మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి. నాకు తెలుసు సార్, ఇదంతా ఆ భీమ్రావే చేశాడు. భీమ్రావ్ నేనున్నది ఈ భీమ్రావ్ ఛాలెంజ్ వినడానికి కాదు. ఈ భీమ్రావ్ని ఏదో ఒకటి చేయండి. అన్నట్లు సార్, నేను ఎంత కూపిలాగానో దాన్ని బట్టి చెప్తున్నాను. ఈ నరోత్తమ్ జోషి గారు కూడా భీమ్రావ్ని ఏం చేయలేకపోయాడు. ఏయ్, నీ కూపీలు గంగలో కలుపుకో మూర్ఖుడా. నేనేమి చెయ్యలేకపోయానా? నువ్వేం చేయగలిగావు? నువ్వు కూడా ఏమీ చెయ్యలేకపోయావు ఇన్స్పెక్టర్. ఏం చేయండి సార్, నేను మా పోలీస్ అధికారిని అడిగాను. అందరూ భీమ్రావ్ చట్ట వ్యతిరేకమైన పనుల్ని సహించలేడని చెప్పారు. ఒకవేళ రేపు మా స్టేషన్ ముందు ధర్నా చేయడం మొదలుపెట్టాడంటే అప్పుడు నేనేం చేయాలి? అలాగే నేనేం విన్నానంటే వాడికి ఇక్కడ గవర్నమెంట్ దాకా పరిచయాలున్నాయట. అంతేకాదు సయాజీ మహారాజ్ కూడా తెలుసట. చూడండి సార్, చూడండి, ఈయనేం చేయలేకపోయాడు, ఆయన ఏమి చేయలేకపోతున్నాడు, ఇక నేనేం చేయగలను సార్? Shut up. ఎవరు ఏమీ చేయలేకపోతుంటే మరి నువ్వు జీతం ఎందుకు తీసుకుంటున్నావు? చావట పని దొంగ. ఇన్స్పెక్టర్, నువ్వు నేరుగా వెళ్ళి ఆర్తిని అరెస్ట్ చేయి. అలాగే గుర్తుంచుకో, డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్ళు. ఎందుకంటే భీమ్రావ్ ఏమీ చేయలేకపోవాలి. సార్, కానీ తన మీద ఏ నేరం మోపాలి? ఏదో ఒకటి ఆలోచించు. ఇప్పుడు అది కూడా నేనే చెప్పలా? సరే సార్, సాయంత్రం కల్లా తనని అరెస్ట్ చేస్తాను. ఒక్కసారి నాకు ప్రమోషన్ వచ్చిందంటే తర్వాత నేను లండన్కి వెళ్ళిపోతాను. ఇక భీమ్రావ్ ఆర్తి కోసం న్యాయ పోరాటం చేస్తూ ఉందని
ఆర్తి, నేను నీకేం చెప్తున్నానంటే నువ్వు నీ నిర్ణయం మార్చుకో. అలాగే మాతో పాటు నువ్వు వచ్చి 4 రోజుల్లో మొత్తం మర్చిపోతావు. ఇక తర్వాత ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టొచ్చు. పద. లేదక్కా, నేనెక్కడికి రాను. మీరు నా కోసం ఏమాత్రం బెంగపడకండి. అక్క చూడండి, ఇప్పుడు మనమిద్దరం కూడా తల్లులమే. ఇక మన బిడ్డల కోసం నిర్ణయాలు తీసుకోవడానికి మనకు పూర్తి హక్కు ఉంది, అవునా? ఇక మీకు తెలిసిందే కదా, ఆర్తిది ఎప్పుడు రైట్ అవుతుంది. ఇక మిగతా వాళ్ళది రాంగ్. నాకు ఇక్కడి నుంచి రావాలని లేదు. దీపక్, ఒకవేళ నువ్వు మీ భీమ్రావుని అడిగితే తను కూడా ఇదే చెప్తాడు. నువ్వు మీ అమ్మకు అనుక్షణం తోడుగా ఉండటం మంచిదని. నువ్వు భీమ్రావ్ శిక్షణకు గౌరవం ఇస్తూ వెళ్ళు. వెళ్ళండి, మీరిద్దరూ వెళ్ళండి. అసలు ఈ ఆర్తి శోభ భీమ్ రమాల కారణంగా అందరి బతుకులు నరకంగా మారతాయి. అర్థమే కావడం లేదు ఏం జరుగుతుందో. అసలు మీరు ఏమంటున్నారు బాబాయ్? అప్పటి నుంచి చూస్తున్నాను, మీరు భయపడుతున్నారు, మమ్మల్ని కూడా భయపెడుతున్నారు. ఏంటిదంతా? ఈ రోజు వరకు ఈ ఇంటికి ఎలాంటి ఆపద రాలేదంటారా? ఏదో ఒక కారణంతో మనం పెద్ద జాతి వాళ్లతో పోరాడుతూనే ఉన్నాం కదా. ప్రతిసారి ఏదో కారణం ఉంటే ఈసారి ఆర్తి గారు కారణమయ్యారు అంతే. అయినా ఇలా అని కూడా లేదు కదా దీని తర్వాత పెద్ద జాతి వాళ్ళు మనల్ని ఊరికే వదిలిపెడతారని. ఏదో ఒక కారణంతో పోరాడుతూనే ఉంటాం. మరి ఇప్పుడు ఈ మాటలెందుకు? అయినా ఈ ఒక్క బస్తీలోనే కాదు, మన జాతి వాళ్ళు ఉండటం అనేది అన్ని చోట్ల కష్టమే. మనం ఉండడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. కొందరు నేలలో భాగం ఇవ్వటం లేదు, జీవితంలోనూ భాగం ఇవ్వటం లేదు. జనాలు మనల్ని లెక్కలోకే తీసుకోరు. అయినా ఒకవేళ మీరు కోరుకుంటే మన అస్తిత్వానికి కూడా ఒక గుర్తింపు దక్కాలని, అప్పుడు మనకొక్కటే మార్గం ఉంది. అదేంటి అంటే సంఘర్షణ. అందుకే ఇక్కడున్న చోటే భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. అదిగో తను వెళ్ళిపోతుంది. అంటే దీని అర్థం మనందరం కూడా మన ఇల్లు వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? జోకోనా, అది మీ నిర్ణయం. ఎవరు ఇల్లు వదిలేసి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా ఉండండి. మన జాతి పోరాడక తప్పదు, సంఘర్షణ అనుభవించక తప్పదు. పిన్ని, శోభ పిన్ని, మీరందరూ అలా బాధపడకండి. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా అడిగితే మీరు స్పష్టంగా చెప్పేయండి, మీ అందరికీ నాకు ఎలాంటి సంబంధం లేదని. అలాగే ఈ అపోహలో కూడా ఉండకండి. ఏంటంటే ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే
మీ అందరికీ నాతో ఉన్న సంబంధాలు తెగిపోతాయని. అలా ఏం జరగదు. చూడు భీమరావు, నేను ఈ నిర్ణయం స్వయంగా తీసుకున్నాను. నేను ఈ బిడ్డకు జన్మనివ్వాలని. ఇక నా ఈ నిర్ణయానికి నీ సహాయం అవసరం అవుతుంది. నాకు తోడుగా 24 గంటలు ఉండొద్దు, కానీ అవసరమైనప్పుడు మాత్రం సహాయం చెయ్యి. అయ్యో, అసలు భీమ్ ఉన్నదే అందుకు కదా. ఎవరు సహాయం అడిగినా ఇతను చేస్తూనే ఉంటాడు. చెయ్యి చెయ్యి, అందరికీ సహాయం చెయ్యి. ఇదొక్కటే మిగిలింది కదా. ఆర్తి గారు, మా అందరికీ తెలుసు ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడు అని. అయినా సరే ఇప్పటికీ కూడా మీరు ఒక ప్రాణానికి ఊపిరి పోయాలని అనుకుంటున్నారు. కానీ ఒకరి ప్రాణం తీయాలని కాదు. ఇక నిజంగానే ఇది చాలా గొప్ప విషయం. ఇందులో నేను కూడా మీకు తోడుగా ఉన్నా. అలాగే నేను మీకు తోడున్నాను. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. మీరు నాతో పాటు రండి. చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నాన్న, భీమ్ను ఆపండి. లక్ష్మి కూడా భీమ్ ఇంకా రమాలలాగే తయారైంది. తను కూడా సహాయం చేస్తుంది. తను ఎందుకు సహాయం చెయ్యాలి? ఒకవేళ లక్ష్మికి ఏదైనా జరిగిందంటే, నాన్న నాకెంత అనారోగ్యంగా ఉందంటే నేను లక్ష్మిని సరిగ్గా గుర్తు కూడా చేసుకోలేను. అందుకే నాన్న, మీరు భీమ్కు నచ్చ చెప్పండి. ఏదోటి చెయ్యండి, ఎలా అయినా చెయ్యండి, కానీ భీమ్ను ఆపండి నాన్న. ఆనంద్, నాకేమనిపిస్తుందంటే భీమ్ ఇక ఎవరు ఆపినా కూడా ఆగలేడు. అసలు ఎందుకు ఆగలేడు? ఇలా చెప్పి ప్రతిసారి భీమ్కి నచ్చిందే చేయనివ్వలేం కదా నాన్న. నాకు తెలుసు, భీమ్కు అన్నయ్యనైనందుకు నేను చాలా గర్వపడతాను. తన వల్ల మనకు ఎన్నోసార్లు ప్రయోజనం కలిగింది, మనకు గౌరవం పెరిగింది. కానీ నాన్న, దాని అర్థం ఇది కాదు కదా. ప్రతిసారి భీమ్ నిర్ణయాలన్నింటినీ ఇలా అని అంగీకరించలేం కదా. భీమ్రావును ఆపడం కష్టమని, తననెవరూ ఆపలేరని. అయితే వెళ్ళాపు. ఎలా అయితే బస్తీలోని మిగతా వాళ్ళు చెప్పినట్టుగా అలాగే నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో కలిసి వాడిని ఆపు. ఒకవేళ వాడు ఆగిపోతే మంచిదే కదా. సరే, అంటే మీరు భీమ్రావును ఆపరన్నమాట. నాన్న, ఒకవేళ మీరు ప్రయత్నించారంటే బహుశా భీమ్ ఆగిపోవచ్చు. అలాగే డేవిడ్తో పెట్టుకోడు కూడా. కానీ మీకు ఇష్టమే లేదు భీమ్రావు ఆగడం. ఎందుకంటే అంతా ఇదే అంటారు కదా, రామ్జీ భీమ్రావు తండ్రి అని. ఇక భీమ్ వ్యక్తిత్వంతో మీ ఆత్మాభిమానం కూడా ముడిపడి ఉంది కదా నాన్న. చాలు. చాలు అన్న, చాలు. ఏదేదో వాగకు. ఒకవేళ వాడు నీకు తమ్ముడైతే నేను కూడా భీమ్కు తండ్రిని. వాడి గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. ఎప్పుడైనా పోరాటం చేయడానికి ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు
నీకంటే ఎక్కువగా నేనే కంగారు పడుతుంటాను.